సేవకులకు వేదికను అలంకరించిన అధ్యక్షులు సహాయ కాపరి గారికి సంఘ పెద్దలకు చేరు వచ్చిన సంఘ సమూహం అంతటికి ప్రభును రక్షకుడైన క్రీస్తు నామం పేరట అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇటువంటి మరి యోగ్యతను అవకాశాన్ని కల్పించిన విధానం బట్టి మరొకసారి దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ పక్షంగా ప్రభా నిలబడబోచుండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించి మాకును కావాల్సిన ఈ యొక్క వాక్యాన్ని మా అందరికీ దయచేసి మమ్మల్ని అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి విశ్వాసంలో స్థిరులుగా నిలబెట్టమని క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థించి బ్రతమాలు వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేటి యొక్క మరి పరిస్థితులు మనము గమనిస్తున్నట్లయితే విశ్వాసంలో మనము చాలా స్థిరులుగా కనబడుతూ ఉన్నాము. కానీ మన పరిస్థితి ఎలా ఉన్నది, ఎలా ఉంటున్నది అని కనుక మనం ఆలోచన చేస్తే కనుక కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈరోజు ఒక అంశాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటూ ఉంటున్నాను. గతంలో చెప్పిన జ్ఞాపకము, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే చిత్రాన్ని హీరోగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి మరి ఎవరైతే ఉన్నారో ఆ కొరడాలు దెబ్బలు కొట్టే సన్నివేశం నేచురల్గా రావాలనే ఒక ఉద్దేశంతో స్కిన్ లేయర్ వేసినప్పుడు ఆ స్కిన్ లేయర్ దాటి ఒక కొంకె తన శరీరానికి గుచ్చుకున్నప్పుడు దాన్ని మరలా లాగినప్పుడు ఆయనకు కొన్ని కుట్లు పడ్డాయి. ప్రభువు ఇంతటి శిక్షను అనుభవించాడని ఒక ఆలోచనతో అతడు రక్షింపబడ్డాడు. అదేవిధంగా అలాగే ఇంచుమించు సుమారుగా 7 లేక 8 దేవుని గూర్చిన చిత్రాలు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వారిని గూర్చిన చిత్రాలు ఉన్నాయి. నోవహు ఓడను గూర్చిన చిత్రాలు ఉన్నాయి. అలా పౌలును గూర్చిన చిత్రాలు ఉన్నాయి, మనం చూసాము. తెలుగులో మీకు కావాలంటే కరుణామయుడు, దయామయుడు ఆ చిత్రాలు కూడా మీకు తెలుసు. ఎవరు నటించారు అన్నటువంటి విషయాలు కూడా తెలుసు. అయితే మన జీవితంలో మన నటన ఎలా ఉంది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనము నటించే వారంగా ఉన్నామా, జీవించే వారంగా ఉన్నామనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నటన అనేది కేవలము ఆ సందర్భాన్ని బట్టే మనము నటించగలుగుతాం. జీవితం అనేది మనము మట్టిలో పెట్టే వరకు కూడా మనము జీవించగలుగుతాం. ఒకరిని మెప్పించాలని కానీ లేదా ఒకరిని సంతోష పెట్టాలని కాదు, కానీ ఎవరిని సంతోష పెట్టాలంటే దేవాతి దేవుని మనము ఏం చేయాలి, సంతోష పెట్టాలి. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. సరిపోదు. దేవుని కన్నులు ఎక్కడెక్కడ ఉంటాయండి? ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏమి, సృష్టము ఏదియు లేదు. మనము ఎవనికి లెక్క అప్పగింపవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ 2 వచనాలు కనుక మనం ఆలోచన చేస్తే ఆయన దృష్టి కంట మరుగై ఉన్నది ఏది కూడా లేదంట. ఆయన దృష్టికి సమస్తము తేటగా కనబడుతున్నాయి. అంటే మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎవరిని మబ్బు పెట్టాలని చూస్తున్నాము, ఎవరిని సంతోష పెట్టాలని చూస్తున్నాము? దేవునినా లేకపోతే మనుషులనా?
మనుషుల్ని లేదా దేవున్నా? ఒకవేళ మనం చేసే రహస్య పాపాలు మనుషులకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేవునికి సమస్తమునంట తేటగా కనపడుతున్నాయి. మనం సినిమా హీరోలం కాదు, హీరోయిన్లం కాదు. కొంతసేపు చర్చిలో ఉన్నప్పుడు మంచి ప్రదర్శన చేసి మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్యాకప్ అంటారు కదా, కారీ వ్యాన్ ఎక్కేస్తారు. మరలా షార్ట్ రెడీ అయిన తర్వాత వారిని ఏం చేస్తారు, మరలా సార్ షార్ట్ రెడీ అయింది రండి అని పిలుస్తారు. అంటే వారికి కూడా చాలా కంఫర్టబుల్ ప్లేస్లో వారిని పెడతారు. క్యారీ వ్యాన్ అంటే దాంట్లో వేసి ఉంటుంది, వారికి కావాల్సిన వసతులన్నీ కూడా ఉంటాయి, కొంత అగ్రిమెంట్ ఉంటుంది. ఈ సినిమాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు సినిమా పూర్తయ్యే వరకు యాక్ట్ చేయాలని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేసి 10 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు హీరో యొక్క డిమాండ్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం అలా ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నామా? చర్చిలో ఉన్నంతసేపు ఒకలాగా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఏమి అగ్రిమెంటు? మనం ఏం చేస్తాం, మరలా మనం మన్నుకి అప్పగించే వరకు ఎలా ఉంటామని చెప్పాము? నమ్మకముగా జీవిస్తామని బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అవునా కాదండి? అవునా కాదా? మరి మధ్యలో మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనము పరిశీలన చేసుకుందాం. మనం నటులుగా ఉన్నామా లేదా నిజమైన క్రైస్తవులుగా ఉన్నామా అనే విషయాన్ని 2-3 సందర్భాల్లోనే మనము ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన పత్రిక చదవండి. 2వ తిమోతి 3:5. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుడు ఇటు వారికి ఎలా ఉన్నాడంటే, అంటే ఆపోజిట్ గా ఉన్నాడు. ఆయన సముఖుడుగా లేడు, విముఖుడుగా ఉన్నాడు. అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాడు. అంటే నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు, నీ యొక్క నీ పాటలను బట్టి ఆయన ఆనందింపబడడు, నీ ఆరాధన వల్ల ఆయన స్తుతింపబడడు. ఆయన ఎలా ఉన్నాడట? విముఖుడుగా ఉన్నాడు. మనం చేసేదంతా కూడా వ్యర్థం. మనం ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఏంటండి, ఎంత పర్ఫార్మెన్స్ అంటే తెలుగులో చెప్పాలంటే కొంతమంది బాధపడతారు. ఎంత యాక్టింగ్ చేసినా అది ఉపయోగం లేదు. మనమేమి దేవునితో సినిమాలాగా ఈ సినిమా పూర్తయ్యే వరకు, అంటే మన జీవితం అంతం వరకు మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే మధ్యలో సినిమా పూర్తయ్యే వరకు అన్నట్టుగా కాదు. మన సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? మట్టిలో పెట్టేదాకా మనం నమ్మకముగా ఉండాలి. కాబట్టి మనము ఎలా ఉంటున్నాము అనేది మనము ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన. పైకి భక్తి గలే వారుగా ఉంటున్నామా, లేదా దేవుని శక్తిని ఎరిగి ఆయనకి సమ్ముఖుడుగా, అంటే ఆయనకి ఇష్టానుసారకంగా మనం ఉంటున్నామా లేదనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచదు గాని వారి హృదయము ఎలా ఉన్నదంటండి? మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఏమంటారు చెప్పండి మీ భాషలో? పెదవులతో దేవుని గనపరుస్తున్నారు కానీ హృదయము దేవునికి దూరంగా ఉన్నదంటే దీన్ని ఏమంటారు చెప్పండి? పర్వాలేదు, మిమ్మల్ని కూర్చొని నేను చెప్పట్లేదు, ఎవరిని ఉద్దేశించి నేనేం చెప్పట్లేదు. మీరేమి సంకోచించవలసిన అవసరత కూడా ఏమీ లేదు. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడుతున్న మాటను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయము
దేవునికి దూరంగా ఉన్నదని. దీన్ని ఏమంటారు? వేషధారణ. ఇంకా ప్యూర్ తెలుగులోనికి వద్దాం, నటన. అంతే కదండి. ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. ఎవరి దగ్గర? అసలు ఆయనకి మరుగైనది ఏదీ లేదు ఈ సృష్టిలో అని దేవుని వాక్యం మనం చదివాం కదా. మనం ఎలా ఉన్నాము? మనుషులను మెప్పించే వారంగా ఉంటూ ఉన్నాము కదండి. మనుషులను ఆనందింపజేసే వారంగా ఉంటున్నాము. మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనము ఇస్కరియోతు యోధా దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 48వ వచనం. యేసు ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దాన్ని చూచి, ప్రభువా కత్తితో నరుకుదమా అని ఆయన అడిగిరి. అంతలో వారిలో ఒకడు దాసుని కొట్టి సరిపోద్ది. ఇక్కడ యోధా యొక్క పాత్రను మనము ఆలోచన చేద్దాం. యేసుకు ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. 12 మందిలో దేవుడు ఎవరిని కూడా తన యొక్క ప్రార్థనాపూర్వకంగా లేదా దేవుని చిత్తానుసారంగా ఎవరిని కూడా పిలవలేదు. అంటే ప్రతి మనిషిని కూడా ప్రత్యేకించి పిలుచుకున్నాడు. దాంట్లో యోధా కూడా ఒకరు. ఆయన కూడా ఊరికి ఏమీ పిలువలేదు. అంటే ఏదో నామకై వాస్తే అన్నట్టుగా యోధా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు అన్నట్టు కూడా ఏమీ పిలవలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మనుషుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయి. 12వ అధ్యాయం 48వ వచనంలో మనము చూసినట్లయితే ఒకసారి లూకా సువార్త 12:48. తెలియక మరొక వచనాన్ని చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1:16. దేవునితో ఎరుగుదు వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, దేవుని ఎరుగుదమని వారి నోటితో ఒప్పుకుంటున్నారు కానీ వారు ఎలాంటి వారట? అసహ్యులంట, అవిధేయులంట, ప్రతి సత్కార్యమునకు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఆయన దేవుడని మన నోటితో ఒప్పుకుంటున్నాం, ఆయన ప్రభువని ఒప్పుకుంటున్నాం. కానీ మనం ఎలాంటి వారము? అసహ్యులమంట, అవిధేయులమంట, ప్రతి సత్కార్యమునకు భ్రష్టులై ఉండి మన క్రియల వలన ఆయనను, అంటే దేవుడు ఎవరో తెలియనటువంటి వారుగా ఉన్నాం. గతంలో మనం చూసినట్లయితే మన ప్రారంభ జీవితాల్లోనికి వెళ్తే గనక ఆయన రక్షకుడు, ఆయనే విడుదల, ఆయనే మోక్షము, నేనే మార్గము సత్యము జీవము అని నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకుని ఈయన ద్వారా తండ్రి వద్దకు వెళ్ళగలమని మనము ఒప్పుకొని ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవుడు ఎవరో తెలియనట్టుగా ఉన్నాము. యోధా గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పిలుచుకున్నాడు. ఈయన 11 మందితో నేను కూడా వెంబడిస్తాను ఆయన రాలేదు. ఆయన కూడా యోధాను ఒక గుర్తింపు ఇచ్చి ఆయన పిలుచుకున్నాడు. ఈయన మనసు ఎక్కడుంది? డబ్బు మీద ఉంది. కానీ డబ్బు మీద ఉందని తెలిసినప్పుడు కూడా డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడు? ఆయనకే ఇచ్చాడు. కానీ ఈయన ఏమీ ఎరగనట్టుగా ఈ యొక్క 3.5 సంవత్సరాలు కూడా ఆయనతో ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాలు దేవుణ్ణి ఎంత మభ్య పెడదామని చూసుంటాడండి ఈయన కదండి. ఒక అతను అయితే అత్తారి బుడ్డు పగలగొట్టినప్పుడు ఈయనే కదా
అత్తరి బుడ్డు పగలగొట్టినప్పుడు ఈ ధనము ఎందుకు ఇంతగా పాడు చేస్తున్నారు, ఇది 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటాడు. దేవుని మనుషుని యొక్క హృదయము దేవునికి తెలియదండి. మన అంతరంగాలు ఎరిగిన దేవుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో దేవునికి తెలియదా? ఈయన ఉద్దేశం ఏంటి? ఆ 300 దేనారాలు డబ్బు సంచిలోనికి వస్తాయి అని కదండి. ఈయన యొక్క ఉద్దేశం ఏంటి? ఆ డబ్బు ఈయన దగ్గరికి, ఈయన ట్రెజరలోనికి వస్తుందని ఒక ఆలోచన కలిగి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? యోధా గారు, ఇస్కరియోతు యోధా గారు. కానీ బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఈమె మంచి పని చేస్తుంది, అంటే నా భూస్థాపన కొరకు ఈమె నన్ను సిద్ధపరుస్తుందని ప్రభు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా చూసినట్లయితే ప్రతి సందర్భంలోనూ యోధాకు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ నటనలో నుండి బయటికి వస్తాడేమో. గత వారము సహోదరి చెప్పింది కదా, నా 69 వారాలు పూర్తయినవి, ఇంకా చివరి వారము మిగిలి ఉంది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? మధ్యకాలంలో ఉన్నాము, లేదా సంఘకాలంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన నటన నుండి బయటికి రావాలి. ఎప్పుడు బోర మోగుతుందో. ఇప్పుడు మనం అందరం నిజమైన విశ్వాసులమా? నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా? ఓకే, జీవిస్తే మంచిది. ఎవరైనా నటనలో ఉంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి? బయటికి రావాలి, సత్యంలోనికి రావాలి. సత్యంలోనికి రాకపోతే మన జీవితం ఏమైపోతుందంటే యాక్టింగే. ఇంకా అక్కడ యాక్టింగ్లు ఏమి ఉండవు, అమ్మోయ్ బాబు అంటమే. కాబట్టి అందుకే ఈ గ్రేస్ పీరియడ్ దేవుడిచ్చాడు. ఈ గ్రేస్ పీరియడ్ మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనము ఇంకా ఆయనను ఎరగనన్నట్టుగా ఉంటే కనుక ఇప్పుడైనా ఏం చేయాలి? మనము సమయము సమీపించుతున్నది, వచ్చుచున్నవాడు త్వరగా వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడైనాను ఆ వేషధార నుండి, ఏదో ప్రభువుని తెలుసు, మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మేము దేవుని వారము, మాకు నిత్యత్వము, మా కొరకే తలుపులు తెరచబడి ఉన్నాయి అన్నట్టుగా, ఏంటది, నిమ్మకు నీరు పెట్టనట్టుగా ఉన్నట్టుగా ఉంటే కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడైనాను దేవుణ్ణి మనము నోటితో ఒప్పుకోవాలి. కానీ ఇస్కరియోతు యోధా మనసు ఎటువంటిదంటే, చివరి వరకు కూడా తన మనసు ఎక్కడ పెట్టాడు? ధనం మీదే పెట్టాడు, ధనం మీదే పెట్టాడు. మరలా ఈయనను ఆ యొక్క పరిచయులకు లేదా ఆ యోధా మత పెద్దలకు అప్పగిస్తే ఈయనే అమౌంట్ మాట్లాడుకున్నాడు. ఏమనుకుని ఉంటుంటాడు? బహుశా ఒక 2 దెబ్బలు కొట్టి వదిలేస్తారేమో, డబ్బు నా దగ్గర ఉంటుంది, ఈయనకి క్షమించే గుణం ఉంది కదా, ప్రేమించే గుణం ఉంది కదా అని అనుకుని ఉండవచ్చు. ఇవేమి లేఖనాల్లో ఉండగానే దేవుని అప్పగించాలన్న మనసు ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ 2-3 కొరడా దెబ్బలు కొట్టచ్చు, లేదా ఏదో శిక్ష వేయచ్చు. కానీ ఈయనని దగ్గరగా చూసిన వాడు 12 గంపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఈయన అద్భుతమని దగ్గరగా చూసిన ఆ హస్తంలో ఈయన హస్తం కూడా ఉంది పంచిపెట్టేటప్పుడు. లేదా ఈయన ఒకవేళ ప్రేమామూర్తి కదా, నన్ను క్షమించేస్తాడేమో అని అనుకుంటూ. కానీ ఒక నిరాపరాధిని అప్పగించినందుకు ఈయన ఏం చేశాడు? ఇంకా దేవుని దగ్గర నా ఆటలు సాగవు. ఇంతవరకు ఈ యొక్క 3.5 సంవత్సరాలు నేను నటించాను, కానీ నా దేవుని దగ్గర నా ఆటలు సాగవు అని అనుకున్నాడు. అందుకే ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నాము? ఇంకా నటనలోనే ఉంటావా? బయటకు వస్తావా? ఇంకా నటిస్తావా దేవుని దగ్గర? ఎవరిని మెప్పించడానికి? దేవుని మెప్పించడానికైతే మనం చూసిన 2 వచనాల్లో కూడా ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. మన తల్లి గర్భంలో మనము రూపింపబడక ముందే దావీదేమంటాడు? ఆయన కన్నులు మనల్ని చూస్తాయంట. ఏంటంటే తల్లి గర్భములో పిండము కాకముందే, ఎవరికి తెలుసు? స్కానింగ్లో కూడా దొరకదు. అప్పుడే ఆయన కన్నులు మనల్ని చూస్తే, ఇప్పుడు మనం చూడవా దేవుని కన్నులు? ఇప్పుడు చూడవా? చూస్తాయి. ప్రతి క్షణము దేవుని కన్నులు మనల్ని చూస్తాయి. మనకు దూతల కాపుదల ఉంది. దూతలు మన గురించి
సమాచారాన్ని తీసుకెళ్తాయి. యోబు పత్రికలో యోబు గురించిన సమాచారం అంతా ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దేవునికి? దూతలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు కన్నులు మన మీద నిత్యము నిలిచి ఉంటాయి. ఎవరి దగ్గర దాయాలని ఆశపడుతున్నావు? ఎవరి దగ్గర నటించాలని ఆశపడుతున్నావు? ఒప్పుకో, ఇప్పటికైనా దేవుని దగ్గర ఒప్పుకో. ఆ రోజు యోధా ఒప్పుకుని ఉండుంటే గనక ఆయన జీవితము మరలా ఏ చైనాకో ఏ రష్యాకో ఎక్కడికో వెళ్తాడేమో, తోమా భారతదేశానికి వచ్చినట్టు. కానీ ఆయన పశ్చాత్తాపడలేకపోయాడు. ఎందుకంటే అంత దేవుని దృష్టికి ఆయన నీచమైన పని చేశాడు. కానీ దేవుని దగ్గరకు రావటానికి ఆయన మనసు ఒప్పలేకపోయింది. అంటే ఇన్ని అద్భుతాలు చూశాడు, ఎంతమంది స్వస్థత పొందుట చూశాడు. ఈరోజు ఎన్ని కార్యాలు మనం చూస్తున్నాం, ఎన్ని అద్భుతాలు చూస్తున్నాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో నుండి మనం ఈ స్థితిలోనికి వచ్చాం. అయినా ఇంకా వేషధారిలా ఉంటావా? అయినా ఇంకా నటిస్తావా? మనుషుల దగ్గర నటించు, ఓకే, ఒప్పుకుంటారు. వందనాలు చెప్పి పక్కలు తిట్టుకో. వందనాలు చెప్పాడు కదా, నేను సంతోషపడతాడు, నువ్వు వెళ్ళి పక్కలు తిట్టుకో. కానీ తెలియదు. ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. నువ్వు మనుషుల దగ్గర నటించు, దేవుని దగ్గర నటించుకో. మనుషుల దగ్గర నటించినా కూడా దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వారలారా. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రవక్త. ఎవరైనా? ఎలీషా. మొదట సమూయేలు రాసిన గ్రంథము, 2వ సమూయేలు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు సునమీరియలు గూర్చిన సందర్భము, రాజులు క్షమించాలి, 4వ అధ్యాయము. ఆ దినమందు వచ్చినప్పుడల్లా ఆయన ఇంట, ఎవరి ఇంట? సునమీరాలు ఇంట. మనము కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి మీకు ఈ సందర్భాలు అంతా తెలుసు. 2వ రాజుల, మొదటి రాజుల, 2వ రాజులు 4:8, 4వ అధ్యాయము 8వ వచనం నుండి ఇంకా చదువుకోండి. 5వ అధ్యాయం వరకు అంతా కూడా మీరు సొంతంగా ధ్యానించే ప్రయత్నం చేయండి. ఆ సునేమీరాలు ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆవిడ్ని చేర్చుకుని ఆ వారిద్దరు భార్య భర్తలు కూడా ఒక మాట అనుకుని మిద్దె మీద ఒక గది కట్టించారు. ఆయన కొరకు మిద్దె మీద ఒక గది కట్టించారు. ముందు సందర్భంలో మనం ఆలోచన చేస్తే వీరికిద్దరికి ఏమి లేదు, సంతానము లేదు. ఎందుకొరకు ఇంత ప్రయాస పడుతున్నావని ఆ సునేమీరాలను అడిగినప్పుడు నాకు సంతానము లేదని చెప్పి గెహజీ ద్వారా ఆమెను పిలిపించి అడిగినప్పుడు నాకు సంతానం లేదని చెప్పినప్పుడు మరలా ఇదే కాలము ఇదే రోజుల్లో నీ కౌగిట బిడ్డ ఉంటాడని చెప్తాడు. మరలా ఆ సందర్భము దాటిన తర్వాత మరలా ఆ బిడ్డకి ఏం జరుగుతుంది? చనిపోతాడు. చనిపోయినప్పుడు మరలా ఆ ప్రవక్త దగ్గరికి పరుగున వస్తూ ఉంది. ఆ ఎలీషా కొంత దూరమున ఉండగానే ఈమె సునేమీరాలని ఆయన ఐడెంటిఫై చేసి గెహజీ గారిని పంపుతాడు. గెహజీ గారు ఏం చేస్తారు? అక్కడ ఏం చేస్తారు? గెహజీ ఆమెను ఆటంకపరుస్తాడంటే ఈయన ఎవరు? గెహజీ గారు ఎవరు? అప్పుడులో దేవుని సేవకుడు, అంటే ఒక గొప్ప, ఈయన ఎవరు? దేవుని దాసుడు లేదా దేవుని ప్రవక్త, ఎలీషా గారి శిష్యుడు. అంటే ఎంత గొప్ప తెలుసా కదండి. ఇప్పుడు ఎవరైనా పెద్ద స్పీకర్ వస్తుంటే ఏం చేస్తారు? పక్కనే ఇటో ఇద్దరు పొలిటీషియన్ కొన్నట్టు బౌన్సర్స్ ఉంటారు. ఎంత గొప్ప కదండి వాళ్ళు. సేవకుడు ఎలా ఉన్నా కానీ వెనకాల ఉన్న వాళ్ళు చాలా సంతోషపడతారు. ఓ సేవకుడు వచ్చాడు, ఆయనతో గదిలోకి వెళ్ళాడు, ఆయనతో వచ్చిన పరిచారకులతో నేను మాట్లాడాను. తీరా ప్రసంగానికి తీసుకెళ్దాం అనేసరికి ఏం చేశారు వాళ్ళు? నన్ను కూడా గెంటేశారు. కాబట్టి అదొక గొప్ప పెద్ద స్పీకర్ వచ్చేసరికి, ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చేసరికి ఆయనతో మాట్లాడటమైనా ఆయనతో ప్రార్థన చేసుకోవటమైనా వీళ్ళకి ఎలా ఉంటుంది?
గొప్పగా ఉంటుంది. ఆయన ఏం ప్రార్థన చేయడు, ఇలా చెయ్యట ఆమెనంటాడు. దానికోసం గంటన్నర వెయిట్ చేస్తారు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైన వారులారా, మనం ఎలా ఉన్నాం. ఎలీషా దగ్గర గెహజీ ప్రవర్తన ఎలా ఉంది? ఎలీషా శిష్యుడు ఎవరు? గెహజీ గారు. కాబట్టి ఈమె వస్తున్నప్పుడు ఆయన ఏమంటాడో చూడండి. ఎవరిని? సునేమియురాల్ని, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. ఈయనలో ఏముందో చూడండి, గెహజీ గారిలో ఏముంది? గర్వం కనపడుతుంది. ఈయన ఎవరు శిష్యుడు? ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు, ఎన్ని అద్భుతాలు చూసుంటాడు. అంటే గొప్ప గొప్ప కదండి ఎలీషా గారి యొక్క శిష్యుడు అంటే ఎంత గొప్ప. అవసరమైతే చూడండి, మరలా ఆమె దగ్గరకు, చనిపోయిన బిడ్డ దగ్గరకు ఎవరిని పంపిస్తాడు? ఎవరితో మాట్లాడుకు, ఎవరితోటి ఏమి వందనాలు చేయకని దండం ఇచ్చి పంపిస్తే అక్కడ ఏమి కూడా కార్యం జరగదు. అంటే ఆయనతో ఉంటూ ఉన్నాడు కానీ ఆయన ప్రభావము ఈయనలో ఉండట్లేదు. అంటే ఆయనతో ఉంటున్నాడు కానీ ఆయన దగ్గర నుండి ఏమి కూడా నేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి మనము ఆలోచన చెయ్యాలి. మనం ఇన్ని వారాలుగా వస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఏం నేర్చుకుంటున్నాం కదండి? మన జీవితంలో గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడే 8వ నెల 2వ వారం, ఇది 2వ వారంలో ఉంటూ ఉన్నాం. మరలా ఇంకొక 2 నెలలు గడిచాయంటే సంవత్సరం అయిపోద్ది. అక్టోబర్ దాటిందంటే సంవత్సరం అయిపోద్ది. ఆ డిసెంబర్ నెల ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో మనకే తెలియదు. డిసెంబర్ మనం లెక్కేసుకోకూడదు. రోజు ఎక్కడో దిక్కినా క్రిస్మస్. మనం నవంబర్ 11 నెలలే మనకి. కాబట్టి ఆలోచన చేయండి. దినములు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. దినములు చెడ్డవి కనుక పోనీక సద్వినియోగం చేసుకోవాలి. ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి తెలుసండి. రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలా టిఫిన్ చేసి మరలా మన పనులు చక్కబెట్టడంలోకి మరలా భోజనం టైం అయిపోతుంది. మరలా అటు ఇటు తిరిగేలోపు మళ్ళీ సాయంత్రం వండుకునే టైం అయిపోతుంది. అప్పుడు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు ఎలీషా దగ్గర గెహజీ పరిచర్య చేసిన, ఆయన సేవను చూసి నేర్చుకున్న ఈయన దండం ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క చనిపోయిన బిడ్డను ఆయన బ్రతికించలేకపోయాడు. మరలా వెళ్ళి వారిద్దరు తలుపు వేసుకుని ప్రార్థన చేయగా మరలా 3వ సన్నివేశానికి వస్తే నయమాన్ గారు వస్తారు. కుష్టి రోగి కలిగిన నయమాన్ గారు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన శుద్ధి చేయబడి స్వస్థత పొంది వెళ్తూ ఉంటే గెహజీ గారు ఏం చేశారు? రథం వెనకాల దేని కొరకు పరిగెట్టాడు? ధనం కోసం పరిగెట్టాడు. అప్పుడు ఆ సందర్భాన్ని చూస్తే ఎలీషా గారు ఏమంటారు? నా మనసు నీతో కూడా రాలేదా? ఎలీషా గారి మనసు ఎవరితో వచ్చిందండి? గెహజీతో ఉన్నాడు. ఆయన నిరాకరించాడు, నన్ను తీసుకోమన్నాడు అని చెప్పి ధనం దగ్గరికి వెళ్తున్నాడు. ఎలీషా గారిని చూసినప్పుడైనా, ఆయన వద్దు పంపించేసినప్పుడైనా కూడా ఈయనకి కనీసం అవగాహన ఉండాలి కదండి. ఎవరినైతే విడిచిపెట్టిపోయిందో ఆ రోగము ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? నటిస్తే అలా ఉంటుంది. నటిస్తే ఎలా ఉంటుందండి? అలా ఉంటుంది. ఈయన ఎవరి దగ్గర నటించారు? మంచి శిష్యుల్లాగా, దైవజనుడు. ఈ మాట చాలా సందర్భాలు దేవుని దైవజనుడు, దేవుని దాసుడు అన్న మాట ఈ యొక్క అధ్యాయంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఒక 30 times మేబీ ఉపయోగించబడవచ్చు. కాబట్టి అటువంటి దేవుని సేవకుడిని లేదా దేవుని యొక్క దైవజనుడిని మోసం చేయటము ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాబట్టి ఎవరి మనసు ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దైవజనుడు యొక్క మనసు గెహజీతో కూడా ఉంది. మనం ఆలోచన చేస్తే ఈరోజు
దైవజనుడు మనసు మనతో ఉంటుందా? లేదా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మనసు మనతో ఉంటుందా? ఈ ఎలీషా ఎవరు శిష్యుడు? ఎన్ని పాలు ఆత్మను పొందుకున్నాడు? 2 పాలు ఆత్మ కావాలన్నాడు. 2 పాలు ఆత్మను కావాలన్నాడు. అటువంటి దేవుని దైవజనుని యొక్క ఆత్మను లేదా ఆయన శోధించే ప్రయత్నం చేశాడు. మరలా వెళ్ళావా అంటే ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. నా మనసు నీతో రాలేదా? ఎవరి దగ్గర మనం నటించాలి? మనమేమి సంఘములో యాక్టర్లం కాదు, మనం విశ్వాసులం. కాబట్టి ఈ వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. కయ్యాన్ని చూద్దాం. ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? దేవుని దగ్గర. నేనేమన్నా కావలి వాడినా అంటే ఆయన మనం మొదట చదువుకున్న విషయం ఏంటి? దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలము, సృష్టింపబడిన ప్రతి స్థలం మీద ఉంటాయి. కానీ అడుగుతున్నాడు, ఒకవేళ రిలీజ్ అవుతాడేమో అని. నేనేమన్నా తమ్ముడు వాడికి కాపలా? ఆదామును అడిగాడు. ఏమని అడిగాడు? తినొద్దన్న పండు అంటే దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా ఆదాములు పండు తిన్నారని? రిలీజ్ అవుతారేమో అని. ఈరోజు వాక్యం ద్వారా మీరేమవ్వాలి? రిలీజ్ అవ్వాలి. యాక్టర్లా ఉండొద్దు. దేవుణ్ణి మోసం చెయ్యొద్దు. దేవుణ్ణి మనము మోసం చెయ్యొద్దు. చేసిన వారి పరిస్థితి మనం చూద్దాం. యాకోబు దేవుణ్ణి ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. యాకోబు ఎవరిని మోసం చేశాడండి? లాబాను గారు ఎన్నిసార్లు మోసం చేశారు? జీతం విషయంలో మార్చాడు. రాహేలుకు బదులుగా లేయనిచ్చాడు. సార్లన్నీ నీ అన్నాడు, మచ్చలేని అన్ని నా అన్నాడు. ఎన్నిసార్లు మోసం చేశాడని నువ్వే ఇత్తుతావో దాన్నే కోస్తావు. ఎలా ఇజ్రాయేలుకు తండ్రి అయినప్పుడు దాని పరిహారం ఆయన ఏం చేశాడు? చెల్లించాలి, తప్పదు. పశ్చాత్తాపడవలసిందే. ఎన్నిసార్లు లాబాను యాకోబుని మోసం చేశాడో తెలుసా? ఇవాళ మనం అనుకుంటాం చాలా సింప్లిఫైడ్గా తీసుకుంటాం. కానీ మనము నటిస్తే గనక దేవుని దగ్గర మూల్యము చెల్లించవలసిన అవసరత ఉంటుంది. అననీయ సప్ఫీరా గురించి మీ అందరికీ తెలుసా? ఏం చేశారు? 14 అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 5:4. నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు. నీవు మనుషుల ఎదుట కాదు నటించటం, డైరెక్ట్ దేవుని దగ్గరే నువ్వు నటిస్తున్నావు. 10,000కి అమ్మాడండి. 10,000 తన దగ్గర ఉంచుకోవచ్చు కదా అండి? 10,000 తన దగ్గర ఉంచుకోవచ్చు కదా. అసలు అమ్మకపోయినా అయిందే కదా. అమ్మి కొంత దాచుకుని కొంత దగ్గర అపోస్తల పాదాల దగ్గర పెడితే ఎవరితో అబద్ధం ఆడినట్టట కదండి. దేవుని దగ్గర మనం మోసం చేయొచ్చా? ఆయనకి తెలియదా? అపోస్తలకి ఎవరైనా చెప్పారా? పౌలు గారికి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఈ అపోస్తలకి ఎవరు చెప్పలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నువ్వు మనుషుల ఎదుట కాదు అబద్ధం ఆడినది, దేవుని ఎదుట. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని ఎదుట మనము అబద్ధం ఆడుతున్నాము లేదా నటిస్తున్నాము. ఎలా చేస్తున్నాము అన్నది మీ వ్యక్తిగతానికే నేను వదిలేస్తున్నాను. చాలామంది చూసినప్పుడు, చాలా ప్రసంగాలు చూసినప్పుడు, చాలా వ్యక్తులను పరిశీలించినప్పుడు ఒకలాగా డిఫరెంట్ వేస్లో కనపడుతూ ఉంటారు. మనము క్రైస్తవులము అని చెప్పుకుంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి.
ఎందుకు మరి అననీయ సప్పీరాలు తన ప్రాణం మీదకు తెచ్చుకున్నారు? ఎందుకు గెహాజీ ఆ నయమాను విడిచిపెట్టిన కుష్ఠరోగం తెచ్చుకున్నారు? ఎలీషా గారికి తెలియదు అనుకున్నాడు, అపోస్తలకి తెలియదు అనుకున్నారు అననీయ సప్పీరా కదండి. యాకోబు కూడా ఏదో మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకుందాం అనుకున్నాడు, కానీ తన మామ ఎన్నో 4-5 సార్లు అయినా మోసం చేశాడు. దేవుడికి తెలియదు అనుకున్నాడు కయ్యను, కానీ ఎవరు మొరపెట్టారు? రక్తము మొరపెట్టింది. మనం ఏమనుకుంటామంటే ఎవరికి తెలియదులేండి అంటే రక్తము కూడా మొరపెడుతుంది. ఒకడు కొట్టేసి వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఆ దెబ్బలు దేవునికి మొరపెడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మనం దేవుని ఎదుట సరి అయిన హృదయం కలిగిన వారిగా ఉండాలి. సరే, మంచిది. మరొక విషయాన్ని మనము నేర్చుకునేటువంటి అంటే నిజమైన ఒక క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందో మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనాన్ని మనము ధ్యానం చేస్తే కనుక, గలతీయులకు రాసిన పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఇంకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు మనము నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలంట? మనం కాదు, మనలో జీవించవలసింది. ఎవరు జీవించాలి? పౌలు ఏమంటాడు? పౌలు గారు ఏమంటారు? నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి, మరి ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? సినిమా హీరోలను బట్టి పోల్చుకుంటున్నాం, మనకిష్టమైన సేవకులను బట్టి నడుచుకుంటున్నాము. మనకిష్టమైన సేవకుడు ఏది చెప్తే దాని పోలే మనం నడుచుకుంటాం. పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తుని పోలి నడుచుకున్నారు. మనకు కొంతమంది ఫేవరెట్ సేవకులు ఉంటారు, వారి ప్రసంగాలే వింటారు కదండి. కొంతమంది మనకు కూడా లోకంలో ఎలాగైతే ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు ఉంటారో మనకు కూడా ఫేవరెట్ సేవకులు ఫేవరెట్ సేవకురాండ్లు ఉంటారు. అలా మంచిదే, సత్యమైన వాక్యం చెప్పినప్పుడు వినటం మంచిదే. కానీ మనకు మాదిరి ఎవరై ఉండాలంటే మొదట క్రీస్తు అయి ఉండాలి. మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఆయన వాక్యము ఎవడు గనుకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా, ఎవడైతే దేవుని వాక్యం గైకుంటాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో లేకపోతే, దేవుని వాక్యాన్ని మనం అనుసరించకపోతే ఆయన మనము గైకొనలేము, లేదా ఆయన మనము అనుసరించలేము. మనం ఏదో వస్తాము వెళ్తాము. కాబట్టి ఆలోచించేయండి, మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా, లేదా మనకిష్టమైన వారిని సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా, లేదా మనుషులను మెప్పించేవారుగా ఉంటున్నామా? లేదా శాస్త్రుల పరిచర్యలను చూడండి మీరు, వారు ఎలా ఉన్నారట? వీధుల్లో వందనాలు చెప్పించుకునేవారుగా ఉంటున్నారు, సంత వీధులలో. అలా ఉంటున్నామా? అది మనకు గొప్పగా ఉంటుందా? మనం అలా ఉండకూడదు. చూడండి, శాస్త్రుల పరిచర్యల సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము ఎదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని. శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి వారంట? పరలోక రాజ్యాల ద్వారాలే మూసేటువంటి వారంట. వారు వెళ్ళరు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. శాస్త్రుల పరిసయ్యులు అప్పట్లో ఎలా ఉండేవారంట? దేవుని వాక్యం వినరు, వినేవారిని విననివ్వరు.
పరలోక రాజ్యం ఉందని వీళ్ళు నమ్మరు. పరిచయులు ఎటువంటి వారు? పునరుద్ధానం ఉందని నమ్మరు, నమ్మేవారిని నమ్మనివారు. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకునే వారిగా మనం ఉండాలి. చూడండి, ముందుకు వెళ్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇందాక చెప్పుకున్నాం కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తుని పోలి నడుచు. పౌలు గారి విషయంలో మనం ఆలోచన చేస్తే, పౌలు గారు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే క్రీస్తు దర్శనము కలిగిందో ఆయన ఎలా మారాడు? క్రీస్తులా మారిపోయాడు. అంతకుముందు ఎంతమందిని కొట్టుండవచ్చు? చాలామందిని కొట్టాడు, చంపాడు, నరికాడు కూడా. కానీ ఎప్పుడైతే క్రీస్తు దర్శనము కలిగిందో ఎలా మారిపోయాడు? క్రీస్తులా మారిపోయాడు. వెంటనే మారిపోయాడు అంటే కొంత వ్యవధి పట్టింది. క్రీస్తుని అర్థం చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అననీయ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దాకా ఈయన కళ్ళు తెరవబడలేదు. మన ఆధ్యాత్మిక కళ్ళు ఎలా ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. ఎప్పుడైతే అననీయ దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరికి వచ్చామో, వాక్యం వింటూ అననీయ, ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరకు వచ్చామో అప్పుడు మన కళ్ళు ఏం చేయబడతాయి? ఆధ్యాత్మికంగా మనం గుడ్డివారం అయిపోయాం. వాక్యం అనే అననీయ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం అనే క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన కళ్ళు ఏం చేయబడాలి? తెరవబడాలి. వాక్యమై ఉన్న క్రీస్తును మనం ఎరిగినప్పుడు, వాక్యం మనలో క్రియారూపకం దాల్చినప్పుడు మన కళ్ళకు ఉన్నటువంటి పొరలు ఏం చేయబడతాయి? రాలిపోతాయి. అప్పుడు మనము నటించము, జీవిస్తాము. అప్పుడు దాకా పౌలు గారు ఎలా ఉన్నారు? పౌలు గారి పేరు చెప్తేనే షౌలు గారి పేరు చెప్తేనే జనాలు దడదల్లాడేవారు. పైగా ఈయనేమి గవర్నర్ దగ్గర నుంచి లెటర్ పర్మిషన్ తీసుకొస్తున్నారు. అటువంటి పౌలు గారిని దేవుడు దర్శించాడు. అందుకే మాట అంటున్నాడు చివరిలో, కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి అని అంటూ ఉంటాడు. తర్వాత అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 54 వచనం నుండి మనము చదివేటప్పుడు, కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. ఎవరు? స్తెఫను చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? వాక్యము చెబుతుంటే పండ్లు కొరుకుతున్నారు. ఇంకా అయితే అతడు పరిశుద్ధాత్మతోను నిండిన వాడై ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని మహిమను నిలిచియుండుటను చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచియుండుటయు చెప్పెను. ఇప్పుడు స్తెఫను గారు చూసినట్లయితే 60 వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, క్రీస్తులా క్షమించే గుణము ఎవరు కలిగి ఉన్నారు? స్తెఫను కలిగి ఉన్నారు. రాళ్ళతో కొట్టిన, పండ్లు కొరికిన ఎలాంటి గుణం కలిగి ఉన్నాడంటే, క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండండి. స్తెఫను గారు కలిగి ఉన్న మనసు ఎటువంటిదండి? ప్రభువుకు కలిగినటువంటి మనసు. మనం కూడా అటువంటి మనసు కలిగి ఉన్న, మనల్ని అనేక మంది దూషించవచ్చు, నిందించవచ్చు, హింసించవచ్చు. కానీ స్తెఫను గారు ప్రసంగం చేస్తున్నాడు, పండ్లు కొరికారంటే, రాళ్లతో కొట్టారంటే, అప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్న చూడండి ఎటువంటి మనసు అండి? ఇతరులను క్షమించే మనసు. యేసుక్రీస్తు వారిని కొట్టినప్పుడు ఆయన ఏమని అన్నారా? ఉమ్మినప్పుడు ఏమని అన్నారా? వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. స్తెఫను కూడా అదే మనసు కలిగి ఉన్నాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు మనం చూద్దాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1:5. మొదటి పత్రిక తిమోతి.
మొదటి పత్రిక, రెండవ పత్రిక. పౌలు చేత మంచి సాక్ష్యము. ఉమ్, ఉమ్, ఆ, 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 చూడండి, పౌలు గారు తిమోతికి రాస్తూ కూడా పౌలు చేత మంచి సాక్ష్యము కలిగిన తిమోతికి చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. పౌలు గారు ప్రియ శిష్యుడు ఎవరని చెప్తాం, మనం ఏం చెప్తాం? వెంటనే తిమోతి పేరు చెప్తాం. తిమోతి గారు కూడా పౌలు ఏ విధంగా జీవించాడో అటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండమని ఎవరికి చెబుతున్నాడు అంటే తిమోతి గారికి చెబుతూ ఉన్నాడు. మరొక మాటను చూద్దాం. అపోస్తల కార్యము 11వ అధ్యాయము. అపోస్తల కార్యము 11వ అధ్యాయము 22వ వచనం. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న బర్నబాను పంపిరి. అతడు వచ్చి బర్నబా గురించి చెప్తున్నాడు. బర్నబా వచ్చి పౌలును చేర్చుకున్న బర్నబా. చదవండి. అతడు వచ్చి బర్నబాను ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అతనిని అందరినీ హెచ్చరించును. అతడు పరిశుద్ధాత్మతోను నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు ఈయన? బర్నబా. అటువంటి మనసు కూడా మనము కూడా కలిగి ఉండాలి. కాబట్టి మనము ఆలోచన చేస్తే ఇంకా అనేక మంది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటూ ఉన్నారు. మనము కొందరినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, కొందరినే మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇంకా అనేక మంది మన విశ్వాస జీవితంలో అనేక మంది భక్తుల జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో మనం చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. సరిపోద్దండి. ఇప్పుడు శరీరరీత్యా ఎలా ఉన్నాడంటండి ఈయన? దూరంగా ఉన్నాడు. ఆత్మరీత్యా సమీపంగా ఉన్నాడు. ఎలీషా గెహాజీ విషయంలో ఎలా ఉన్నాడు? శరీరరీత్యా దూరంగా ఉన్నప్పటికీ అతను ఆత్మరీత్యా ఎలా ఉన్నాడంటే గెహాజీతోనే తన ఆత్మ వెళ్ళింది, అంటే తన మనసు వెళ్ళింది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చూడండి, మరలా కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు, మన విషయంలో శరీర విషయంలో దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ విషయంలో మనతో కూడా పరిశుద్ధ ఆత్ముడు ఎలా ఉండాలంటే సమీపంగా ఉండాలి. మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మన పరిశుద్ధాత్మ సహాయం లేకుండా క్రీస్తు వలె మనం నడవటం అసాధ్యం. మీకు అర్థమవుతుంది ఈ మాట? పరిశుద్ధాత్ముడు మనకు సహాయకర్తగా లేకుండా జీవించటం అంటే, మనము క్రీస్తులా మారటం అంటే అది అసాధ్యం. నటులుగానే మనం మిగిలిపోతాం. ఇంకా అనేక మందిని చెప్పొచ్చు. ఆకానుని చెప్పొచ్చు. ఆకాను విషయంలో కూడా ఆయన ఏం చెప్తాడు? ఎరుకో గోడలు పడిపోయినప్పుడు అక్కడి నుంచి కూడా ఏమి తేవద్దంటే ఈయన ఏం చేస్తాడు? అవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఏమీ తేలేదు, ఏమీ తెచ్చుకోలేదు,
అని మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడతాం. అననీయ సప్పీరా వలె. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనకు దేవుడు సమీపముగా ఉండుట అసాధ్యం. దేవుని మనసు మన మనస్సుతో పెనవేసుకుపోవాలంటే దావీదు యోనాతానులాగా ఒకరి హృదయము ఒకరితో పెనవేసుకుపోయినట్లు దేవుని యొక్క మనసు మన మనసు పెనవేసుకుపోవాలంటే, దేవుని ఆత్మ మన ఆత్మ పెనవేసుకుపోవాలంటే మనలో ఏముండకూడదు? నటుడు ఉండకూడదు. ఎలా ఉండాలి? క్రీస్తు మనలో ఉంటే, ఇప్పుడు మనకు ఆదరణకర్తగా ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలంటే మనలో ఎవరు ఉండకూడదు? గొప్ప నటుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి. ఎవరు? నెంబర్ 1 యాక్టర్లో ఆస్కార్ ఇస్తారో మరి ఇంకేమిస్తారో నాకు తెలియదు, కానీ నెంబర్ 1 నటుడు ఉన్నాడు. ప్రారంభంలోనే అతని యొక్క క్రియేటివ్ని బయట పెట్టాడు. ఏమంటారు దాన్ని? కొరియోగ్రఫీ కదా. మంచి కొరియోగ్రఫీ చేశాడు. ఈ తోటలో ఏదైనా తినవద్దన్నాడా? అవును, దేవుడు అలాగే చెప్తాడు. మంచి మాటకారి, మంచి నైపుణ్యత కలిగిన వాడు. ఎలా పడగొట్టాలో, ఎలా చేయాలో, ఎలా పాపంలోనికి లాగాలో తెలిసిన వాడు. దావీదును కూడా పాపంలో పడవేశాడు. యాకోబును కూడా పాపం, కయ్యను కూడా పాపంలో. అలా ఎంతమందిని లాగాడో తెలుసండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో మనలో ఉన్న నటుడు వెళ్ళిపోతాడు. అప్పుడు నటించడానికి ఉండదు, జీవించటమే ఆపు. ఇప్పుడు నీవెలా ఉంటావు? గెహజీలా ఉంటావా? యూదాలా ఉంటావా? కయ్యన్లో ఉంటావా? ఎలా ఉంటావు? డిసైడ్ చేసుకో. పౌలులా ఉంటావా? బర్నబాలా ఉంటావా? స్టెఫన్లా ఉంటావా? వీరందరూ పైన చెప్పబడిన ఈ యూదా, గెహజీ, కయ్యను, యాకోబు వీరందరూ కూడా ఏం చేశారు? నటించారు. నటించి నాశనం అయిపోతావా? జీవించి పరలోకాన్ని సంతరించుకుంటావా? కాబట్టి దేవుని దగ్గర నీ నాటకాలు, దేవుని దగ్గర నీ వేషాలు పనిచేయవు. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు. వారు ఏం చేస్తారు తెలుసా? సగం అన్నం తినేసి కనమాది పడేసేసి ఇంటికి వస్తారు. ఎరా మొత్తం అన్నం తిన్నావా? తినేసాను మమ్మీ అంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? సగం తింటాడు, సగం పడేస్తాడు. పూర్తిగా తిండవు. పూర్తిగా తిన్నావా? అండ్ మా అబ్బాయి తింటున్నాడంటే, లేదండి సగమే తింటున్నాడు, పడేసేస్తున్నారు. ఎక్కడ తెలుస్తుంది? మిస్సులు చెప్తారు అడిగితే. ఈడేం చెప్తాడు ఇంటికి వచ్చి? మొత్తం తినేసాను మమ్మీ అంటాడు. కాబట్టి మన తల్లిదండ్రుల దగ్గర మన నాటకాలు చెల్లొచ్చు, లేదా భార్య భర్తల దగ్గర వారి యొక్క మధ్యలో నాటకాలు చెల్లుతాయి, లేదా ఇక్కడ నేను ఈ ప్రసంగంలో నా నాటకం నడుస్తుంది, లేదా పాస్టర్ గారితో నేనేం మాట్లాడినా నా నాటకాలు చెల్లుతాయి. కానీ నా నాటకాలు ఎక్కడ చెల్లవు? దేవుని దగ్గర మన నాటకాలు చెల్లవు. అలా నటించి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు. దేవునిలాగా నడిచి పరలోకాన్ని సంతరించుకున్న వారు అనేక మంది ఉన్నారు. స్టెఫను చూడండి, ఒకే ఒక ప్రసంగం, యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడు. ఎందుకంటే క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు ఎవరు కలిగి ఉన్నారు? స్టెఫను కలిగి ఉన్నారు. ఈరోజు అటువంటి మనసు మీకు కావాలంటే నేను క్రీస్తులా జీవించాలండి. ఎంత గొప్ప సాక్ష్యాలు చెప్పారండి. ప్రభువా, ఈ నేరము వీరి మీద మోపొద్దని ఎవరు ప్రార్థన చేశారు? ఆ మాటకి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు లేచి నిలబడ్డాడు. అటువంటి మనసును సంతరించుకోవాలి. పౌలు అంటాడు, పౌలు ఏమంటాడు? నేను క్రీస్తులా బ్రతికాను. మన లైఫ్ టైం ఛాలెంజ్. ఎవ్వడూ చెప్పలేడు ఆ మాట. ఎంతమంది భక్తులు వచ్చినా, ఎంతమంది ఎవరు వచ్చినా, ఇంటర్నేషనల్ స్పీకర్లు వచ్చినా, పౌలు పలికినటువంటి మాట యాక్టింగే అవుతుంది ఒకవేళ చెప్పాలనుకుంటే కనుక. పౌలు ఆ మాట చెప్పగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉందంటే అది ఒక్క పౌలుకే ఉంది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన క్యాబిలిటీ, ఆ యొక్క అర్హత ఎవరికి ఉందంటే ఒక్క పౌలుకే.
తర్వాత ఎవడో చెప్పలేడు, చెప్పడానికి ధైర్యం చేయలేడు. ఎందుకంటే అది నాటకమని ఒకనొక రోజు స్క్రీన్ పైన చూపించాడు దేవుడు. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు మీరును, లేదా నేనును, మీరును, మనందరము కలిగి ఉన్నాం. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇదే నాన్న దయచేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. చక్కటి అవకాశం నాకు కల్పించిన ఆత్మీయ తండ్రులు, దేవుని సేవకులకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.